నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరులో మూడు పార్టీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బిజీగా తిరుగుతూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చిల్క మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా సాగుతూ ఉంది ప్రచారం అని, పబ్లిక్లో ఎట్లా ఉంది రెస్పాన్స్? జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రహమత్నగర్ డివిజన్ రావడం జరిగింది. మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతుగా ఈరోజు సబ్బండ వర్గాలు ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపే గ్యారంటీ పథకాలు అమలు చేయడం ఘనత ఈరోజు ముఖ్యమంత్రి గారు దక్కింది. దానిలో భాగంగా ఈరోజు జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో ఏ గల్లీకి పోయినా ఏ అవ్వనడిగినా సన్నబియ్యం వస్తాయని చెప్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ నిరంకుశ పాలనలో లేని విధంగా ఈరోజు 40,000 రేషన్ కార్డు ఇచ్చిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దక్కింది. రేషన్ కార్డు ఇచ్చడంతో పాటు సన్నబియ్యంతో పాటు మరి మహిళా సోదరిమణులు ఏ బస్ ఎక్కినా ఫ్రీ బస్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు గడప గదుతున్నాయి అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీస్ ప్రజలతో పాటు రహమత్నగర్ డివిజన్ ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప, గతంలో పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి చేసిన తప్ప టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి శూన్యం అని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో మేము అభివృద్ధి చేసినాం, అందుకే మాకు జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి, మెజార్టీ సీట్లు వచ్చినాయని చెప్పుకుంటా ఉన్నారు. సో మరి జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు కదా, సో మరి అభివృద్ధి అనేది ఏమైనా కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? గత 2 నెలలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు జూబ్లీ హిల్స్లో మకామే తిరుగుతూ ఉంటే ఏ గల్లీ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ బస్సు చూసినా గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు అధికారంలో చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి నిల్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు కేవలం వాళ్ళ కుటుంబ వ్యవహారాలే తప్ప జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకునే పాపాలు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ గారు పార్టీ పరంగా కాకుండా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంత ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని డివిజన్లలో తన సొంత టీం ఏర్పాటు చేసుకొని మహిళా సోదరిమణులకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, యువతకు కావచ్చు అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు గడపకు అందించిన ఘనత ఈరోజు నవీన్ యాదవ్ కుటుంబానికి దక్కింది. అటు నవీన్ యాదవ్ కుటుంబానికి ఈరోజు జూబ్లీస్ ఖచ్చితంగా ఆదరిస్తున్న నమ్మకం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీస్ గడ్డపై బుల్డోజర్లు వస్తూ ఉంటాయి, మళ్ళీ మీ ఇల్లు కూలగొడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఏం సమాధానం వస్తుంది? బుల్డోజర్లు వచ్చేది ఎవరికి? టీఆర్ఎస్ పార్టీ కబ్జాలు చేసినటువంటి నాయకుల ఫామ్ హౌస్లో బుల్డోజర్లు పంపుతాం. జూబ్లీస్ స్కోర్ వస్తారు, అభివృద్ధి వస్తుంది. బుల్డోజర్లు ఎక్కడ పోతున్నాయి? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా దోచుకున్నటువంటి డబ్బుతో దాచుకొని ఈరోజు ఆక్రమంగా విలాసవంతమైన భవనాలు కానీ, విలాసవంతమైనటువంటి వెంచర్లు కానీ, విలాసవంతమైనటువంటి మళ్ళీ భూములు కబ్జా పెడితే వాళ్ళకి బుల్డోజర్లు పంపుతాం. జూబ్లీస్ ప్రజలపైకి అభివృద్ధిని పంపుతామని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఈరోజు జూబ్లీస్ ఎవరు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉండబోతుందా లేదా ఏమైనా పోటీ ఇవ్వబోతున్నది? ఆల్రెడీ వార్ వన్ సైడ్ స్టార్ట్ అయింది. జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పోటీకి ఎవరు అడ్డు రారు. కాంగ్రెస్ పార్టీ పోటీ.